ఓం శాంతి. ఈరోజు మురళి 18/12/2025. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించేందుకు బేహద్ తండ్రి వచ్చారు. బాబా ఎందుకు వచ్చారు? జ్ఞానంతో మనల్ని అలంకరించేందుకు. ఉన్నత పదవిని పొందాలంటే సదా అలంకరించబడి ఉండండి. సత్యుగంలో ఉన్నత పదవి పొందాలంటే సదా జ్ఞాన స్వరూప స్థితిలో ఉండండి. అంటే జ్ఞానాన్ని అలంకరించుకొని ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలను చూసి బేహద్ తండ్రి చాలా సంతోషిస్తారు? అండర్లైన్ చేసుకోండి. ఏ పిల్లలను చూసి బేహద్ తండ్రి చాలా సంతోషిస్తారు? జవాబు: ఏ పిల్లలైతే సేవ కోసం ఎవరు రెడీగా ఉంటారో, అలౌకిక పారలౌకిక తండ్రి ఇద్దరినీ ఎవరైతే పూర్తిగా ఫాలో చేస్తారో, ఎవరైతే జ్ఞానయోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో, పతితులను పావనంగా చేసే సేవను చేస్తారో, అటువంటి పిల్లలను చూసి బేహద్ తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. నా పిల్లలు బాగా కష్టపడి ఉన్నత పదవి పొందాలి అనే కోరిక బాబాకుంటుంది. బాబా వాళ్ళ కోరిక ఏమి? ఉన్నత పదవిని పొందాలి. ఎట్లా లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లలపైన నాకంటే ఉన్నతంగా కావాలనుకుంటారు కదా, అట్లా బాబా అంటున్నారు, నా పిల్లలు ఉన్నత పదవిని పొందాలి అనే ఉద్దేశంతో బాబా ఏమంటున్నారు? ఒకటి, సేవ కోసం ఎవరు రెడీగా ఉండాలి. రెండవది, బ్రహ్మబాబాను శివబాబాను ఇద్దరిని పూర్తిగా ఫాలో చేయాలి. నిరాకారి స్వరూపము శివబాబా, నిరాకారి స్వరూపము బ్రహ్మబాబా, అవ్యక్త ఫరిస్తా స్వరూపము కర్మయోగి కర్మాతీత స్వరూపము. ఇద్దరిని ఫాలో చేయాలి. జ్ఞానయోగాలతో ఆత్మని అలంకరించుకోవాలి. మరియు పతితులను పావనంగా చేసే సేవ చేయాలి. సేవ అనేక ప్రకారాలు, అందులో అన్ని సేవల్లోనూ ఎవరు రెడీగా ఉండాలి. అలాంటి పిల్లలంటేనే బాబాకు ఇష్టం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. లౌకిక తండ్రికి తన పిల్లలు ప్రియం అనిపిస్తారు కదా. లౌకిక అమ్మ నాన్నకు వాళ్ళ పిల్లలు ఇష్టమే కదా. అట్లాగే బాబా అంటున్నారు, బేహద్ తండ్రికి కూడా తన పిల్లలు ఇష్టం అనిపిస్తుంది. పిల్లలు ఉన్నత పదవి పొందాలని రోజు బాబా చదివిస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు, జాగ్రత్త చేస్తున్నారు, హెచ్చరికనిస్తున్నారు. తండ్రికి ఇదే కోరిక ఉంటుంది. అలాగే బేహద్ తండ్రికి కూడా ఇదే కోరిక ఉంది, పిల్లలను జ్ఞానయోగాల నగలుతో అలంకరించాలి అని. బాబాకి ఏం కోరిక ఉంది అంటే మనల్ని జ్ఞాన యోగాలతో, జ్ఞానము యోగం అనేది నగలు, ఆభరణాలు, వాటితో అలంకరించాలి అని. పిల్లలు ఉన్నత పదవి పొందాలని మిమ్మల్ని ఇద్దరు తండ్రులు అలంకరిస్తారు. అమ్మా నాన్న అనండి లేదా బాబ్దాదా అనండి, ఇద్దరూ పిల్లల్ని అలంకరిస్తారు. అలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు బ్రహ్మబాబా వాళ్ళు. అలాగే పారలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారిని చూసి ఫాలో ఫాదర్ అని గాయనం చేయబడుతుంది కదా. కావున ఇరువురిని అనుసరించాలి. ఒకరు ఆత్మిక తండ్రి, మరొకరు అలౌకిక తండ్రి. కావున పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. ఏదానికైనా పురుషార్థం అనేది, ప్రయత్నం అనేది, కష్టం అనేది చేయాల్సిందే కదా, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. మీరు బట్టీలో ఉన్నప్పుడు అందరికీ కిరీటాన్ని ధరింపచేసి ఫోటో తీయించడం జరిగింది. అనేక సార్లు కిరీటాలు పెడతారు కదా, అంటే సిల్వర్ జూబ్లీ అని రకరకాలుగా బాబా అంటున్నారు. బట్టీలో ఉన్నప్పుడు కిరీటం ధరింపచేసి ఫోటో తీశారు. ప్రకాశ కిరీటం ఏమీ ఉండదు, అది కేవలం పవిత్రతకి గుర్తుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని తెల్లటి ప్రకాశంతో కిరీటం ఉందని కాదు, అదేం కనిపించే కిరీటం కాదు, పవిత్రత కిరీటం. ఇది పవిత్రతకు గుర్తుగా భావించబడుతుంది. మీరు మొట్టమొదట సత్యుగంలో ఉంటారు, అక్కడ మీరే ఉండేవారు. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనం ఉంది. పిల్లలైన మీరే మొట్టమొదట వస్తారు, మళ్ళీ మొట్టమొదట మీరే వాపస్ పరంధామానికి వెళ్ళాలి. ముక్తిధామ ద్వారాలను కూడా మీరే తెరవాలి. దానికి కూడా నిమిత్తం మనమే. మనం తయారీ అయిపోతే అన్నీ సెట్ అవుతుంది. పిల్లలైన మిమ్మల్ని బాబా అలంకరిస్తారు. పుట్టినింట్లో వనవాసంలో ఉంటారు. సింధీల సాంప్రదాయం
మామూలుగా అత్తగారింటికి పోయే ముందు పెండ్లి కూతుర్ని చేసినప్పుడు వనవాసంలో అనగా అన్ని అలంకరణలు తీసేసి ఉంటారు. ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో అత్తగారింటికి పోతారో అక్కడ నగలతో అలంకరిస్తారు. ఇది సింధీల సాంప్రదాయం. పుట్టినింట్లో వనవాసంలో ఉంటారు. ఈ సమయంలో మీరు కూడా సాధారణంగా ఉండాలి. అది చాలా ఇవాళ మురళి నిన్నటి మురళిలో కూడా బాబా ఇదే చెప్పారు కదా. పిల్లలారా, మీ ఆహార పానీయాలు నా ఎక్కువగాను ఉండకూడదు, నా తక్కువగాను ఉండకూడదు, మధ్య రకంగా ఉండాలి. చాలా ఏమంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటేనే లేదా ఇట్లా తింటేనే ఇది తింటేనే ఆరోగ్యంగా ఉంటాము అనేది కూడా ఉంటుంది కదా కొంతమందిలో. మన ఆరోగ్యానికి ఏది మంచిదో, శరీరానికి ఏది సూట్ అవుతుందో దాన్ని తినాలి. కేవలం తినే దాంట్లోనే కాదు, ఉండే దాంట్లో, వ్యవహారంలో, అన్నింటిలోనూ మధ్య రకంగా ఉండాలి. నా తక్కువ ఉండకూడదు, నా ఎక్కువ ఉండకూడదు. అందుకే బాబా అంటున్నారు మధ్య రకంగా ఉండాలి అంటున్నారు. ఆడంబరంగానూ ఉండకూడదు, సాధారణంగా ఉండాలి. చాలా తక్కువగానూ ఉండకూడదు. మరి ఏమీ లేనట్లుగా చినిగిపోయిండే బట్టలు వేసుకొని అట్లా ఉన్నా కూడా చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏమంటారు, పిసినార్లప్ప వీళ్ళు అంటారు కదా. సో కొంతమంది లేకున్నా కూడా చాలా డాంబికంగా ఉంటారు, దుబారాప్ప అంటారు. మధ్య రకంగా ఉండాలి. ఏమిట్లోనైనా సరే మధ్య రకంగా ఉండాలి. ఆడంబరం ఉండకూడదు. అందుకే బాబా అంటున్నారు చాలా తక్కువగాను ఉండకూడదు. నేను సాధారణ శరీరంలోకి ప్రవేశిస్తానని బాబా అంటున్నారు. ఏ దేహదారిని భగవంతుడు అనడానికి వీల్లేదు. బ్రహ్మబాబాని కూడా భగవంతుడు అనవు కదా. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు, సద్గతిని గురువే ఇస్తారు. మనుషులు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థాన్ని తీసుకుంటారు, మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తారు. ఈ ఆచారం కూడా ఇప్పటిదే. ఇదే మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లల చేత కూడా గురువు యొక్క స్థితిని స్వీకరింపచేస్తారు. వానప్రస్థావస్థ లేకపోయినా అకస్మాత్తుగా మృత్యు అయితే వచ్చేస్తోంది కదా, కావున పిల్లల చేత కూడా గురువుని స్వీకరింపచేస్తారు, అంటే గురుత్వాన్ని తీసుకుంటారు. మీరందరూ ఆత్మలు, మీకు వారసత్వం తీసుకునే హక్కు ఉంది బాబాతో. బాబా ఎలాగైతే అంటారో అలా వారు గురువు లేకుండా గతిని పొందలేరు. గురు బినా గతి నహి అంటారు. సద్గురువు గురించి అది గాయనం ఉంది. అనగా బ్రహ్మంలో లీనం అవ్వలేరు అంటారు. మీరు లీనం అవ్వకూడదు. ఇవి భక్తి మార్గంలోని పదాలు. ఆత్మ ఒక నక్షత్రం వంటిది, బిందువు వంటిది. తండ్రి కూడా ఒక బిందువే. ఆ బిందువునే జ్ఞానసాగరుడు అని అంటారు. మీరు కూడా ఒక చిన్న ఆత్మనే. అందులో జ్ఞానమంతా ఇమిడి ఉంది. మీరు పూర్తి జ్ఞానాన్ని తీసుకుంటారు, పాస్ విత్ ఆనర్గా అవుతారు కదా. శివలింగం పెద్దగా ఉంటుంది. బాబా అంటున్నారు పెద్దగా ఉంటుంది అనేమీ కాదు, కనపడేంత పెద్దగా. మనుషులు శివబాబా యొక్క ఉన్నత కర్తవ్యాలకు పెద్ద లింగాన్ని, బాబా నిరహంకారిగా సేవ చేసినందుకు చిన్న లింగాన్ని కూడా అనేక స్థానాల్లో రకరకాలుగా చూపిస్తూ వచ్చారు. ఆత్మ ఎంత పెద్దగా ఉంటుందో అంతే పెద్దగా పరమాత్మ కూడా ఉంటారు. కంటికి కనిపిస్తుందా? ఏమన్నా కనిపించదు కదా. ఆత్మ పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది. నేను కూడా అక్కడి నుంచే వస్తానని బాబా చెప్తున్నారు. కానీ నాకు నా శరీరం లేదు. ఆయన శరీరం అనేది ఆయన స్వీకరించరు కదా. నా జన్మించరు, నా మరణించరు. జనన మరణాతీతులే పరమాత్ముడు. నేను రూపాన్ని మరియు సుగంధాన్ని కూడా, పరమాత్మ యొక్క రూపం అట్లని రూపం లేదు. తర్వాత ఆయన గుణాలు లేవు, నామరూపాలకు అతీతుడు అని కూడా కాదు. ఆయనకు పేరుంది శివుడు, ఆయనకు రూపం ఉంది జ్యోతిస్వరూపము, గుణాలు ఉన్నాయి, గుణాల సౌగంధం కూడా ఉంది, సుగంధం. పరమాత్మ యొక్క రూపము బాబా అంటున్నారు వారిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. జ్ఞాన వర్షాన్ని కురిపిస్తే మనుష్యులందరూ పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అయిపోతారు. బాబా వచ్చి జ్ఞానం చెప్పినప్పుడే కదా పాపాత్మలైన మనలో పరివర్తన అనేది జరుగుతుంది. తండ్రి గతి సద్గతులు రెండింటినీ ఇస్తారు. మీరు సద్గతిలోకి వెళ్తారు. మిగిలిన వాళ్ళంతా గతిలేకి అనగా పరంధామానికి, ఇంటికి వెళ్తారు. అది మధురమైన ఇల్లు. ఆత్మయే ఈ చెవుల ద్వారా వింటోంది. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఇప్పుడు ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు. దీనికోసం పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్ర ఆత్మగా అవ్వకుండా ఎవరూ వాపస్ ఇంటికి వెళ్ళలేరు. నేను అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చాను. ఆత్మలను
శివుని ఊరేగింపు అని కూడా చెప్తారు. ఇప్పుడు శివబాబా శివాలయ స్థాపనం చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి వేశ్యాలయాన్ని స్థాపన చేస్తారు. వామ మార్గమును వేశ్యాలయమని అంటారు. వివాహం చేసుకొని కూడా పవిత్రంగా ఉండే పిల్లలు బాబా వద్ద ఎందరో ఉన్నారు. చాలామంది, కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. బాబా అంటారు, ప్రపంచంలో వాళ్ళు ఇది జరగజాలదు అంటారు. ఇద్దరూ కలిసి పవిత్రంగా ఉండలేరు అని సన్యాసులు కూడా చెప్పారు. ఇందులో ఎంతో సంపాదన ఉందని, పవిత్రంగా ఉండడం ద్వారా 21 జన్మల రాజధాని లభిస్తుందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. బాబా ఏమంటున్నారు, పవిత్రత పరమోన్నత వ్యక్తిత్వానికి ఆధారం కదా. పవిత్రత సుఖశాంతులకు జనని కదా. ప్రపంచంలో వాళ్ళు ఇది అసాధ్యం ఉంటే బాబా యొక్క శక్తి ద్వారా సంసారంలో ఉంటూ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండేది బాబా నేర్పించారు. కావున ఒక జన్మ పవిత్రంగా ఉండడం ఏమంత పెద్ద విషయం? మీరు కామాగ్నిలో కూర్చొని పూర్తిగా నల్లగా అపవిత్రంగా అయిపోయారు. కృష్ణుణ్ణి కూడా తెల్లనివారు నల్లనివారుగా చూపిస్తారు కదా. శ్యామసుందరుడు అని కూడా అంటారు. ఈ వివరణ ఈ సమయానిదే. కామాగ్నిలో కూర్చోవడం ద్వారా మీరు నల్లగా పతితంగా అయిపోయారు. బాబా అంటున్నారు, ఇతన్ని కూడా పల్లెటూరి బాలుడు అని అంటారు బ్రహ్మబాబాని. అలా ఉండేవాళ్ళు కదా. కృష్ణుడైతే అలా ఉండరు. ఈ కృష్ణుని యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో ఈ బ్రహ్మలో తండ్రి ప్రవేశించి ఇవన్నీ కూడా తెల్లగా మారుస్తున్నారు, అంటే పవిత్రంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బాబా మీరెంత మధురమైన వారు, మీరెంత మధురమైన వారసత్వాన్ని ఇస్తారు. మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తారు అంటూ ఇలా మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. బాబాతో ఏం మాట్లాడాలనేది కూడా బాబా నేర్పిస్తా అన్నారు. చూడు, మనుషులతో అయితే బాగా నేర్చుకున్నాం, దేవునితో మాట్లాడేది రాదు కదా మనకి. అందుకే బాబా నేర్పిస్తున్నారు. నోటితో ఏమీ చెప్పాల్సిన పని లేదు, ఇక్కడ మనసుతో మాట్లాడే విషయం. భక్తి మార్గంలో మీరు ప్రియుణ్ణి ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చి వారిని కలుసుకున్నారు. బాబా, మీరు అందరికన్నా మధురమైన వారు. మిమ్మల్ని మేము ఎందుకు స్మృతి చెయ్యము? మిమ్మల్ని ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు అంటారు. మీరే వారసత్వాన్ని ఇస్తారు. అంతేకాని ప్రేరణతో ఏమీ లభించదు. ప్రేరణతో లభిస్తే అందరూ రాజులు కావాలి కదా, అందరికీ ప్రేరణ ఇవ్వాలా. తండ్రి సమ్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది పాఠశాల. నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తానని బాబా అంటున్నారు. ఇది రాజయోగం. ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల గురించి తెలుసుకున్నారు. ఇంత చిన్న ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తుంది? ఇది కూడా రచింపబడి ఉన్న డ్రామా. దీనిని అనాది అవినాశి ప్రపంచ డ్రామా అంటారు. డ్రామా తిరుగుతూ ఉంది. ఇందులో సంశయం విషయం ఏదీ లేదు. బాబా సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతోంది. ఎవరు మనము? స్వదర్శన చక్రధారులం. ఈరోజు స్వమానమేమి? నేను స్వదర్శన చక్రధారి ఆత్మను. బాబా అంటున్నారు, తద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి. కృష్ణుడు స్వదర్శన చక్రాన్ని తిప్పి హింస చేయలేదు, కానీ అక్కడ హింస చేసినట్లుగా చూపించినారు. దేవతలే చంపినారు, మనం చంపితే ఏమవుతుంది అనుకుంటున్నారు కదా, అట్లా నేర్చుకుంటున్నారు. దేవతల్ని డబల్ అహింసకులు అంటారు కదా. స్థూల హింస చేయరు, సూక్ష్మ హింస కూడా చెయ్యరు. అహింస పరమోధర్ములే దేవతలు. అక్కడ యుద్ధము హింస ఉండదు, అలాగే వికారాలు ఉండవు. డబల్ అహింసకులుగా ఉంటారు. ఈ సమయంలో మీకు పంచవికారాలతో యుద్ధం జరుగుతోంది. ఇక్కడ ఏ యుద్ధమూ లేదు. అక్కడ మహాభారత సంగ్రామంలో కౌరవులు, పాండవులు, యాదవులు యుద్ధం చేసినట్లుగా చూపిస్తారు కదా. బాబా అంటున్నారు, స్థూల యుద్ధం కాదు. బాబా పిల్లలైనాక మనస్సులో జరిగేటువంటి యుద్ధానికి ప్రతీకగా అక్కడ చూపిస్తారు. ఇప్పుడు తండ్రి ఉన్నతోన్నతమైన వారు, ఆ తర్వాత ఉన్నతోన్నతమైన వారు ఈ లక్ష్మీనారాయణులు. అది వారసత్వమైంది. వీరి వలె ఉన్నతంగా కావాలి. ఎంతగా మీరు పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. కల్పకల్పము బాబా అంటున్నారు, కల్పకల్పము మీరు చదివారు. ఇప్పుడు బాగా పురుషార్థం చేసినట్లయితే కల్పకల్పము చేస్తూ పోతారు. ఫిక్స్ అయిపోతుంది కదా.
అది ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు ఏం చేస్తామో అది కల్పాంతరాలకి ఫిక్స్ అయిపోతుందనే గమనం మనకుంటే మన ద్వారా సదా తీవ్ర పురుషార్థం అనేది జరుగుతుంది. అది ధ్యాస ఉండాలి. దైహిక చదువు ద్వారా, ఆత్మిక చదువు ద్వారా, దైహిక చదువు ద్వారా బాబా అంటున్నారు, ఆత్మికమైన చదువు ద్వారా లభించినంత పదవి లభించదు, అంతే కదా, అల్పకాలికమే కదా. ఎంత పదవి లభించినా 5 ఏళ్ళే కదా, అది కూడా గ్యారెంటీ లేదు. 7 రోజుల ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు కదా. ఈ లక్ష్మీనారాయణలే ఉన్నతోన్నతులుగా అవుతారు. వీరు కూడా మనుష్యులే, కానీ వీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు కాబట్టి వీరిని దేవతలు అంటారు. అంతేగాని 8-10 భుజాలు ఉన్నవారు ఎవరు ఉండరు. భక్తిలో సాక్షాత్కారాలు జరిగితే ఎంతో ఏడుస్తారు. దుఃఖం లేకొచ్చి అశ్రువులు కన్నీళ్లు కారుస్తారు. కన్నీళ్లు ఆనంద బాష్పాలు. బాబా అంటున్నారు, ఎవరైనా చనిపోతే కూడా కన్నీళ్లు కార్చుతారు. కన్నీళ్ళు వచ్చాయి అంటే ఫెయిల్ అయిపోయినట్లే. ఏమన్నారు బాబా? ఎవరు చనిపోయినా కూడా ఏడవకూడదు కదా. అమ్మ మరణించినా హల్వా తినాలి అంటే అట్లా వాళ్ళు చనిపోతే మనం లోపలికి వెళ్ళి హల్వా చేసుకొని తినేది కాదు. దాని అర్థం మనస్సు స్థిరంగా ఉండాలా, స్థిమితంగా ఉండాలా. నశ్వరం కదా, చనిపోవడం, జనన మరణ చక్రాలు అనేది సాధారణం. పుట్టినవాడు గిట్టక తప్పడు కదా. తో హల్వా తినగలగాలి. ఈ రోజుల్లో బాంబేలో కూడా ఎవరైనా అనారోగ్యమైతే, మరణిస్తే వచ్చి శాంతినివ్వండి అని మిమ్మల్ని పిలుస్తారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇందులో బాబా అంటారు, ఏడవాల్సిన అవసరం ఏముంది? మృత్యువు వచ్చింది అంటారు. మృత్యువు ఆత్మకి ఎక్కడుంది? శరీరానికే కదా. ఆత్మకేమన్నా చనిపోతుంది? ఆత్మ అవినాశి కదా. నిజానికి అటువంటిది ఏమీ లేదు. ఆత్మ తనకు తానే ఒక శరీరాన్ని వదిలేస్తుంది. తన సమయం వచ్చినప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కర్మ లెక్కాచారం పూర్తి అయిపోయిందంటే 1 సెకండ్ కూడా ఉండదు. అంతేగాని మృత్యు అనే మాట లేదు. సత్యుగంలో గర్భ మెహల్ ఉంటుంది, అందులో శిక్ష పొందే మాట లేదు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అయిపోతాయి, దాని ఫలం లభించదు. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉండి చేసేదాని కారణంగా కర్మ యొక్క ఫలమైనటువంటి సుకర్మ లేదా వికర్మ అనేది ఉండదు, అకర్మగా ఉంటుంది. బాబా అంటారు, వికర్మలు జరిగేందుకు అక్కడ మాయనే ఉండదు. మీరు వికర్మాజిత్తులుగా అవుతారు. మొట్టమొదట వికర్మాజిత శకం అనేది ప్రారంభమవుతుంది. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైతే రాజా విక్రమాదిత్యుని ద్వారా శకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఏ వికర్మలైతే చేశారో వాటిపైన విజయాన్ని పొందుతారు. వికర్మాజీతులన్న పేరు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ద్వాపర యుగంలో వికర్మ రాజులుగా అయిపోతారు. ఇక వికర్మలు చేస్తూ పోతారు. సూదికి చిలుం పడుతూ పోతుంది. అప్పుడు అయస్కాంతం ఆకర్షించదు. అయస్కాంతం ఎవరు? పరమాత్మ కదా. ఎంతగా పాపాల చిలుము వదులుతూ పోతుందో అంతగా అయస్కాంతం ఆకర్షిస్తుంది. తండ్రి పూర్తి పవిత్రమైన వారు. మిమ్మల్ని కూడా యోగశక్తితో పవిత్రంగా తయారు చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా పిల్లలను చూసి సంతోషిస్తారు కదా. బాబా అంటున్నారు, బేహద్దు తండ్రి కూడా పిల్లల సేవను చూసి ఎంతో సంతోషిస్తారు. బాబా కూడా అంతే కదా. లౌకిక తండ్రి ఎట్లా తన పిల్లలు ముందుకెళ్తా ఉంటే సంతోషపడతారు, అట్లాగే బాబా కూడా పిల్లలు బాగా సేవ చేస్తూ ఉంటే ఖుషి అవుతారు. పిల్లలు ఎంతగానో కష్టపడుతున్నారు కూడా. సేవ కోసం సదా ఎవరు రెడీగా ఉండాలి. సో బాబా అంటున్నారు, ఏ విధంగా లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లలు మంచిగా ముందుకెళ్తున్నారంటే ఖుషి అవుతారు, అట్లా బాబా కూడా పిల్లలు సేవను చూసి బాబా కూడా ఖుషి అవుతారు అని చెప్తున్నారు. ఆల్రౌండ్ సేవ అనేది చేయాలి. ఎవరు రెడీగా ఉండాలి? పిల్లలైన మీరు పతితుల నుంచి పావర్లుగా తయారు చేసే ఈశ్వరీయ మిషన్ అయినారు. ఇప్పుడు మీరు ఈశ్వరుని సంతానం. బేహద్దు తండ్రి మరియు మీరందరూ సోదరులు. ఇంకా వేరే సంబంధం లేదు. ముక్తిధామంలో కేవలం బాబా ఉన్నారు. ఆత్మలైన మనం సోదరులు ఉంటాం. మళ్ళీ మీరు సత్యుగంలోకి వెళ్తారు. అక్కడ ఒకే కొడుకు ఒకే కూతురు ఉంటారు. ఇక్కడైతే అనేక మంది చిన్నాన్న, మామయ్య, ఎన్నో సంబంధాలు ఉంటాయి. మూలవతనం మధురమైన ఇల్లైంది, అది ముక్తిధామం. దానికోసం మనుషులు ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, కానీ వారెవ్వరూ వాపస్ వెళ్ళలేరు.
సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే, ఇంకెవ్వరూ అలా కావడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ 900 కోట్లయితే సత్యుగంలో కేవలం 9 లక్షలతో ప్రారంభమవుతుంది. స్థాపన కొద్దిమందే ఉంటారు. స్థాపన జరుగుతోంది, ఆ తర్వాత వినాశం జరుగుతుంది. ఇప్పుడు అనేక ధర్మాల యొక్క వినాశనము, సత్యధర్మ స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. అనేక ధర్మాల కారణంగా ఎన్నో హంగామాలు జరుగుతున్నాయి. మీరు 100% సుసంపన్నులుగా ఉంటిరి. మళ్ళీ 84 జన్మల తర్వాత 100% బికారీలుగా అయిపోయారు. ఇప్పుడు బాబా వచ్చి మిమ్మల్ని మేల్కొలుపుతున్నారు. పిల్లలారా, ఇప్పుడు మేల్కోండి, సత్యుగం వచ్చేస్తోంది అని బాబా చెప్తున్నారు. సత్యమైన తండ్రియే మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. భారతదేశమే సత్యఖండంగా అవుతుంది. తండ్రి సత్యఖండాన్ని తయారు చేస్తారు. మళ్ళీ అసత్యఖండాన్ని ఎవరు తయారు చేస్తారు? వికారాల రూపీ రావణుడు. రావణ్ణి ఎంతో పెద్ద దిష్టి బొమ్మను తయారు చేసి కాల్చుతారు. ఎందుకంటే నంబర్ 1 శత్రువు అని తెలుసు. ఎప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమైందో మనుషులకు తెలియదు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. అంతేకాని చంపేందుకు రావణుడు ఒక మనిషేమీ కాదు, అందరిలో ఉండే వికారాలు, చెడు గుణాలే. ఈ సమయంలో మొత్తం ప్రపంచం రావణ రాజ్యంగా ఉంది. బాబా వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ జయ జయ ధ్వనులు జరుగుతాయి. అక్కడ ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. దాని పేరే సుఖధామం. దీని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఈ పురుషార్థం ద్వారా మీరు ఈ విధంగా అవుతారు. మీ చిత్రాలని కూడా తయారు చేశారు. చాలామంది వచ్చారు, విని గాయనం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బాబా వచ్చి పిల్లలైన మీకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. తండ్రి శిక్షకుడు ప్రేమిస్తారు. గురువు కూడా ప్రేమిస్తారు. సద్గురువు నిందన చేసిన వాళ్లకు నిలువన్న నీడ కూడా ఉండదనే గాయనం ఉంది. మీ లక్ష్యము, ఉద్దేశ్యము మీ ముందుంది. ఆ గురువుల వద్ద లక్ష్యమేమీ ఉండదు. అక్కడ పతితుల్ని పావనంగా చేసేకి రాండప్ప అంటారు, కానీ పావనంగా కాండి అని ఎవరు చెప్పరు. అక్కడ లక్ష్యము లేదు, ఉద్దేశ్యము లేదు కదా. ఆ గురువుల వద్ద లక్ష్యమేమీ ఉండదు. అది చదివేమీ కాదు. ఇక్కడ చదువు, దీన్ని యూనివర్సిటీ అంటారు. మరియు హాస్పిటల్ కూడా ఆత్మిక ఆసుపత్రి. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా సుసంపన్నులుగా అవుతారు. ఈ ప్రపంచంలో అంతా అసత్యమే ఉంది. అసత్యమైన కాయ అని కూడా గాయనం ఉంది. సత్యుగం సత్యమైన ఖండం. అక్కడ వజ్రాలతో, రత్నాలతో పొదగబడిన మెహల్స్ ఉంటాయి. సోమనాథ మందిరాన్ని కూడా భక్తి మార్గంలో నిర్మించారు. అక్కడ ఎంతో ధనం ఉండేది. దాన్ని మళ్ళీ ముసల్మాన్లు వచ్చి దోచుకున్నారు. పెద్ద పెద్ద మసీదులు నిర్మించుకున్నారు. బాబా మీకు తరగని ఖజానాలను ఇస్తున్నారు. ప్రారంభం నుండి బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. అన్నీ సాక్షాత్కారం చేసుకుంటూ వచ్చారు. అల్లా ఔల్దీన్ కథ కూడా ఉంది కదా. వారు మొట్టమొదట ధర్మస్థాపన చేస్తారు. అది దైవీ ధర్మం. ఏ ధర్మం అయితే లేదో దాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. ప్రాచీనమైన సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారిపైన ఇంకెవ్వరూ లేరు. దేవతల కంటే గొప్పవాళ్ళు సాకార ప్రపంచంలో ఎవరు లేరు. దైవీ రాజ్యాన్నే స్వర్గం అంటారు. ఇప్పుడు మీకు ఇవన్నీ విషయాలు తెలుసు. మళ్ళీ మీరు ఇతరులకు తెలియచేయాలి. తర్వాత ఎవరూ మాకు తెలియచేయలేదు అని అనకుండా అందరికీ చెప్పాలి. మీరు అందరికీ తెలియచేస్తారు. అయినా బాబా అంటున్నారు, తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఈ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. బాబా వద్దకు వచ్చినప్పుడు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వచ్చి కలుసుకున్నారా అని అడుగుతారు. బాబా 5000 సంవత్సరాల క్రితం కూడా మేము వచ్చాము, కలుసుకున్నాము అని చెప్తారు. బేహద్ తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు వచ్చాము అంటారు. కొందరు వచ్చి వింటారు, కొందరికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. వారు గుర్తుకొస్తారు. మేము ఇదే రూపాన్ని చూసాము అని అంటారు వతనంలో. తండ్రి కూడా పిల్లలను చూసి ఎంతో సంతోషిస్తారు. అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుతున్నారు. ఇది చదువైంది. 7 రోజుల కోర్సు తీసుకొని మీరు ఎక్కడి నుండైనా ఈ చదువుని చదవచ్చు. ఈ మురళి ఆధారం పైన నడవచ్చు. 7 రోజుల్లో ఎంత అర్థం చేయిస్తారంటే దాంతో మళ్ళీ మురళి అర్థం చేసుకోగలుగుతారు.
బాబా పిల్లలకు అన్ని రహస్యాలను బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. 7 రోజుల కోర్స్ తీసుకుంటేనే మురళి అర్థమవుతుంది. కొంతమంది అయితే డైరెక్ట్గా బాబా క్లాసులేకి తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. విన్నీలేండి అక్క అంటారు. కొన్ని మహావాక్యాలు అర్థం చేసుకోవాలి కదా. ఫస్ట్ భగవంతుడు ఎవరు అనేది అర్థం చేసుకుంటే, ఎవరిలో వచ్చినారనేది అర్థం చేసుకుంటే, మళ్ళీ బాబా చెప్పే విషయాలన్నీ స్వతహాగా అర్థమైపోతాయి కదా. అది బాబా అంటున్నారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి. ఎట్లా పాపాలు భస్మం అవుతాయి? పవిత్ర స్వరూపులుగా అవుతాము. ఆది అనాది మన పవిత్ర స్వరూపంలో ఉంటాము. అప్పుడు పాపాలన్నీ భస్మం అవుతాయి. ఆత్మిక చదువు ద్వారా మీరు మీ పదవిని శ్రేష్టంగా చేసుకోవాలి. ఎంతెంత చదువుని బాగా ధారణ చేస్తామో పదవి శ్రేష్టమైంది లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదు. సెకండ్ పాయింట్, ఇది వానప్రస్థవస్థలో ఉండే సమయం కావున ఈ వనవాసంలో చాలా సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు. తిరిగి వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పవిత్రంగా తయారు చేసుకోవాలి. వరదానం: సదా స్వయంని మలుచుకునే విశేషత ద్వారా, అంటే సర్దుకునే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలులుగా అయ్యే సఫలతామూర్తులుగా కండి. అంటే స్వయంని ఎంతెంత మనం మోల్డ్ చేసుకుంటామో అంతంత సఫలత అనేది లభిస్తుంది. ఏ పిల్లల్లోనైతే స్వయంలో మలుచుకునే విశేషత ఉంటుందో వారు సహజంగానే బంగారు యుగం యొక్క స్థితిని చేరుకోగలుగుతారు. మోల్డ్ అయ్యేది రియల్ గోల్డ్గా అయ్యేది. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అదేవిధంగా తమ ధారణను బాబా అంటున్నారు, ధారణలను ప్రత్యక్షం చేసుకునేందుకు స్వయంని మలుచుకోవాల్సి ఉంటుంది. ఎంతెంత స్వయంని మలుచుకుంటామో అంతంతే, ధారణ చేస్తామో మలుచుకుంటామో అంతే శ్రేష్ట పదవిని పొందుతాము. సాకార బాబాలో ఈ విశేషతను చూశారు. సమయాన్ని బట్టి, వ్యక్తిని బట్టి సాకార బాబా అటువంటి రూపాన్ని ధరించేవారు. అలా బాబాని అనుసరించినట్లయితే సేవ మరియు సంపర్కం అన్నింటిలోనూ సహజంగానే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్: ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్నంగా సఫలత తోడుగా ఉంటుంది. శక్తులు ఉన్నప్పుడు సఫలత తప్పక లభిస్తుంది. సర్వశక్తివంతుడు తోడుగా ఉంటే శక్తులు ఉంటాయి, శక్తులు ఉంటే సఫలత లభిస్తుంది. అవ్యక్త ప్రేరణ: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. సాకారంలో వచ్చే బాబా అంటున్నారు, సాకారంలో రావడము పోవడము, ఈ ప్రాక్టీస్ ఏ విధంగా సాకారంలో వచ్చేది ఏ విధంగా మనకు ప్రాక్టీస్ అయిపోయిందో అలాగే ఆత్మకు తన కర్మాతీత స్థితిలో ఉండే ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా ఈ కర్మలేకి రావాలి. కర్మ సమాప్తం కావడంతోనే తిరిగి కర్మాతీత స్థితిలో ఉండాలి. ఈ అనుభవము సహజమవుతూ ఉండాలి. సదా ఈ లక్ష్యం ఉండాలి. కర్మాతీత స్థితిలో ఉండడం, నిమిత్త మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వడం, మళ్ళీ కర్మాతీత స్థితిని పొందడం, ఈ విధంగా జరగాలి. ఇప్పుడిప్పుడే కర్మలేకి రావాలి, కర్మయోగిగా ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మాతీత కర్మ నుంచి అతీతంగా కావాలి. ఇది పదే పదే ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.